ఏమి రాగి మన అసలు కదా ప్రవహించే సమయమున ఎవరో దేవత దేవతరా ఏమన్నా కరం కన్నా అదృతాన్ని నిలపదా దేవుడు ఆ దేవుడు ఎలాగో నీకు తెలుసునా ఎట్లుందప్ప ఎంత చక్కని దేవత ఊరిలోనా తలారి వడా దేవలోకంకి వచ్చిన దేవకన్యలాగున్నది, నాగలోకంకి వచ్చిన నాగకన్యలాగున్నది, ఇంద్రలోకంకి వచ్చిన ఇంద్రకన్య, మందరలోకంకి వచ్చిన మందరకన్యలాగున్నది. ఎదురు వచ్చిన దేవతకి పూజ చేసే పురుషులు లేని పాలిగొండ పట్టణంలో పాముడి బజారుకి పోయి పాముడి కిట్ట దగ్గర రెడ్డి వారి పేరు చెప్పి కాయకర్మలు కైకొన్నాము. వాళ్ళు దేవునికి వాళ్ళే పూజ చేయకున్నాడు, మనమే ఎదురు కుదిరిన శుభ సందర్భంలో దేవతకు పూజ లేవనంటారి. అప్ప మనం వచ్చింది ఎదురు చిక్కిన తోకం కదా, మన దేవుడు దైవం పీడో పిశాచ నవగ్రహమ షడ్గ్రహమ మనకేం కాలేదు లేదు నాయన పూజ చేయవాలా. అయితే దేవునికి నేను పూజ రెడ్డి ఎవరు? ఎద్దులెవరికి? నీకే. దెబ్బలెవరికి? నీదే. ఏమి రెడ్డి వారు ఉన్నంత వరకు నీలాంటి సన్నవారు పూజ చేయడమా? పూజ చేయడానికి వీలు లేదు. నువ్వే చేసాయి అయ్యా ఓ పావుగొండ ప్రజలారా, మా రాఘురెడ్డి ఎదురొచ్చిన దేవత కాయకొడి కనుక శమన నమస్కరిస్తుంటే మీరు నగిన కారణమేమయ్యా? ఓరుగొండ పట్నం ఎద్దులతో చేస్తున్నావు అంటే మా రెడ్డి ముక్కుని దేవుడు కాదా? ఆడదా నువ్వు కాయకొడి కనుక శమన నమస్కరించింది ఆయమ్మ దేవత కాదా? ఆయమ్మ ఒక స్త్రీ, ఒక ఆడదండి. యువతిరా యువతిరా గౌరవ
ఉంది. ఏమి పెద్దవాళ్ళని గౌరవింపుగా రథము తిప్పుకపోయిన ఆడదాది విచారిస్తున్నా అడగరా ఆ ఆడదంటూ కదా వాళ్ళ తల్లిదండ్రుల పేరేమి అంటున్నాడు. కొండమ్మ ఏం పేరు ఏం పేరు ఇది నిలబడుతుంది. ఆయన పేరు చిన్నమ్మ. ఓ పావుగడ్డ పరిపాలన చేసే సిన్నాగిరెడ్డి భార్య సీనమ్మ కొండమ్మ కూతురు సిన్నమ్మ కంట నువ్వు ముక్కిందే. మూటికి ముమ్మాటికి సీనమల ఆడదా అవునప్ప. పచ్చి భద్రిక ఏమేమే నీ ముందంత విట్ట హట్టసము ఎంత మరువిచ్చిన మరుపు రాకున్నది కదా. అహో ఏమి ఒక్క అరగాస ఆడదానికి దండ పెట్టి అవమాన పాలయ్యా మరుటయ్యా లేక మరణించలేనాయన తలారి. ఎంత మోసమురా ఎంత మోసమైన తలారి. ఆహా ఆహా మోసమయ్యారా మోసమయ్యారా తలారి ఓరా.
దేవుడా ఎంత మోసములైన తలారి, మోసమురా. ఏమాయుడా ఏం ఏమి ఉత్సాహంగా సహానదానికి దండ పెట్టి అవమాన పాలైతుంది. ఏమి చుట్టుపక్క పదాల పొలాలకి కోరసింహము లాంటి రెడ్డి ఏమి ఒక్కహరగా సహానదానికి దండ పెట్టినారంటే పట్టుకుంటా అదే తలారి, నాకు దరిద్రం రానండి ఎంత మోసములైన తలారి. నీకేం గుడ్లు ముడిపోయినా అర్థం దేవుడు దేమో చూసుకొని ముక్కి నుండి ఇప్పుడు ఇట్లా ఉన్నా నా కోపం పోయే విధానం తెలుపునాయన తలారి. అర్థం చెప్పి తలారి, ఎంత మోసములైన. కళ్ళన్నా మెడికల్ అమ్మ పోతే పోను పో ఎవరో చిన్నమ్మ అంటే శివ శివ, ఆ చిన్నమ్మ అంటే ఎవరనాయనా? పావుగొండ పరిపాలన చేసే చిన్నారెడ్డి భార్య శీలమ్మకొండమ్మ కూతురు చిన్నమ్మ ఏమి శీలమ్మ కొండమ్మ? కొండమ్మ అనేవారు ఒక్కరున్నారు, వాళ్ళకి ఇద్దరున్నారా నాయన? ఇద్దరుందంటే ఒక ఆమె చచ్చిపోయానంట ఇప్పుడు ఏమో పుట్టినెళ్ళి అవుతుంది నాయన. పూజి జల్లుగారి పెళ్ళి భోగిపల్లి పావుగొండ శీలం అయితే ఓలగొండ పావు శివ శివ తలారి! ఏమి చీలమ్మ కొండమ్మ అంటే స్వయం నాకు తోడుపట్టి చెల్లెలు కదా. ఏమి నా చెల్లెలి కూతురికి నా మేనకోడలకి నేను వంగి తడపమా చేయటమా? అసంభవం కదా నాయన తలారి. ఎంత మోసమురా. అయినా ఇప్పుడు నా కోపం పోయే విధానము తెలుపుమురా. అమ్మ వచ్చేస్తాడు ఏం చెప్పా కోడల బెరము తెమ్మన్నది కదా. చూ 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 ఇక్కడ వాళ్ళు చూడగా నిలువనామాల హరిభక్తులు, మనము చూడగా హట్టనామాలు శివుని భక్తులు. హరిభక్తులకి శివ భక్తులకి పొందబోతున్న కుదరక 22 సంవత్సరాలు ఏంటంటే ఇప్పుడు చేస్తే నామాలు పోతాయి, అయితే పెట్టే నామాలు వస్తాయి. వస్తాయి ఏం చేస్తాము అంటే ఇప్పుడు హట్టనామాలు ధరించి హట్టనామాలు తుడిచి నిలువనామాలు ధరించినా గాని పంటింపు గెలుస్తున్నట్టున్నావా? అభినామాలు చూసేసి నిలునామాలు పెట్టుకొని పోయి బిడ్డని అడిగేది. అవును, మన పంటింపు గెలుస్తుందా? గెలొచ్చా? ఈ ఉపాయం చాలా చక్కగా ఉంది కావున నామాలు ధరించమరా. పెట్టరా, చక్కగా పెట్టు. అదేమే గంధము ఏమరా స్మెల్ వస్తా ఉంది గంధము? ఎక్స్పైర్డ్ అయిపోయింది. అయిన కానీ ఇప్పుడు మనం అలాగే నా చెల్లె అంతఃపురం బయలుదేరవాలి కదా. బయలుదేరదామా? అవునా అవునవునా తలారి 21 సంవత్సరాలకు మునుపు నా చెల్లెల్ని పాల్గొనకొచ్చినప్పుడు పూరు గుడుస్తుంది కదా. ఈనాడు ఏడంత తహాలు మారి అంతాల మనకి చిలకలు కోరికలు జాతులు వేరు జాతుల పక్షులు వేరు పక్షుల పావుల సంగమల్లి గుండె మల్లెలు అబ్బా ఏమి హందము ఏం సునను ఉంది.